ఈరోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలని చెప్పారు పోయినసారి. వెళ్ళి చూస్తే వాస్తవానికి 4 లక్షల లోపే. ఇంకా 50,000 భర్తీ ఉంది ఒక చోట, ఒక పార్ట్లో. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు, ఉట్టి పుణ్యానికి ఉద్యోగాలు ఇచ్చేశారు. ఉత్తి పుణ్యాన్ని ఉద్యోగాలు ఇచ్చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనా విధానాలను అనుసరించి సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలను రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,000 గ్రామ సచివాలయాలు, 4,000 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క వార్డు సచివాలయంలో 12 నుంచి 14 మంది ఉద్యోగులు ఉండే రకంగా వ్యవసాయం, మున్సిపాలిటీ, విద్య, వైద్యం, ఆరోగ్య శాఖలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి పౌర సేవలను సులభతరం చేసేటువంటి విధంగా గ్రామ సచివాలయాలను తీసుకురావడం జరిగింది. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,30,000కు పైగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు, 2,50,000కు పైగా వాలంటీర్లు, అదే మీరు 10,000 రూపాయలు ఇచ్చి కొనసాగిస్తామన్నటువంటి వాలంటీర్ ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఎవరు వాళ్ళకి హెడ్డో తెలియదు. ఇంత అగమ్య గోచరంగా ఒక పద్ధతి పాడు లేకుండా విభజించేశారు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఈ సచివాలయ వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటైందో ఒకసారి ఆయన అడిగి సమాచారాన్ని తెలుసుకోండి. ఆయనకున్నటువంటి అనుభవంలోనైనా మీకు దీని గురించి వివరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారేమో. అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి. యువత నిజంగా శల్య పరీక్షలు మీలాంటి వారికి యువత రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు, అందులో ఎటువంటి అనుమానము లేదు.